నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎంటీవీ. నేను మీ సురేష్ గౌడ్. ఈ నెల 9వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి సమీపాన భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంటు వ్యాప్తంగా బీజేపీ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని భువనగిరి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సెంటర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి, నాయకులు చందా మహేందర్ గుప్తా, గూడూరు నరోత్తమరెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, రత్నపురం బలరాం, రత్నపురం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 9వ తేదీన కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు భువనగిరి పట్టణానికి ఉదయం 11 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. దానికి గాను ఈరోజు సభాస్థలం, హెలిప్యాడ్ అంతా కూడా నేను, నాతో పాటు మా పొలిటికల్ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గారు, టౌన్ అధ్యక్షులు రత్నపురం బలరాం గారు అందరూ కూడా ఆ స్థలాలను పరిశీలించి సెలెక్ట్ చేసినాం. ఒకటి రాగిరిలో, తర్వాత సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లో హెలిప్యాడ్లో దిగుతారు. బూర నర్సయ్య గౌడ్ గారి ఎన్నికల నిమిత్తం వారి గెలుపు కోసం మన హోమ్ మినిస్టర్ సెంట్రల్ అమిత్ షా గారు పాల్గొంటారు. కావున ప్రజలందరూ కూడా ఆ సభలో పాల్గొని భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ ద్వారా అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ